ఆగస్టు నెలలో తులా రాశి వారి జీవితంలో పెను మార్పులు. ఈ పరిహారాలు పాటించడం మంచిది. తులారాశి జన్మ నక్షత్రం చిత్త 3-4 పాదాలు లేదా స్వాతి 1-2-3-4 పాదాలు లేదా విశాఖ 1-2-3 పాదాలు జన్మించిన వారిది తులారాశి అవుతుంది. ఈ రాశి వారికి ఆగస్టు నెల ఎలా ఉంటుంది, అలాగే వీరి లాభనష్టాలు ఏ విధంగా ఉంటాయి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వారికి ఆగస్టు నెలలో కుటుంబానికి సంబంధించిన కొన్ని పనులు పూర్తవుతాయి. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే సానుకూల మార్పులు ఉంటాయి. నెల ప్రారంభంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. ఉద్యోగంలో మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఇతరుల వివాదంలో తలదూర్చకపోవడం మంచిది. చిన్న వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. వ్యాపార రంగంలో వారికి స్థిరంగా ఉంటుంది. ధనం సమయానికి చేతికి అందుతుంది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలకు అతిగా ఆందోళన చెందడం మంచిది కాదు. ఈ నెలలో ఈ రాశి వారు అనుకూలమైన ఫలితాలను చూడవచ్చు. అనుకున్న పనులు పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. పుత్ర సంతానం కోసం చేసే ప్రయత్నాలకు, ఆర్థిక లావాదేవీలకు ప్రతికూలమైన కాలం. భూ సంబంధమైన లేదా గృహ సంబంధమైన నష్టం ఏర్పడే సూచనలు ఉంటాయి. జీవిత భాగస్వామితో, సంతానంతో కోపతాపాలు తగ్గించుకోవడం మంచిది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు పదోన్నతి పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. విదేశాలకు వెళ్లడానికి మార్గం సుఖం అవుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి. డబ్బు విషయంలో కొన్ని సవాళ్లను, ఆటంకాలను ఎదుర్కొంటారు. కొంత ఆర్థిక శ్రద్ధ కలుగవచ్చు. ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. అలాగే ఊహించని రీతిలో ఖర్చులు, అప్పులు ఉంటాయి. రెండవ వారంలో కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితుల్లో కొంత వృద్ధిని చూడవచ్చు. ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడడానికి కష్టపడాల్సి రావచ్చు. అయితే ఈ నెలలో కొన్ని శుభవార్తలను వింటారు. వీరి ఆదాయంలో, వ్యాపారంలో పెరుగుదలను చూడవచ్చు. కుటుంబ జీవితంలో సానుకూల పరిణామాలను చూస్తారు. పరిహారాలు: ఆరోగ్యం కోసం మహామృత్యుంజయ జపం చేయండి. కనకధార లేదా లక్ష్మీ సూత్రాన్ని పఠించండి. శివుడుని పూజించడం వలన ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. పేద విద్యార్థులకు, పేద వృద్ధులకు విరాళాలు ఇవ్వండి. సిద్ధి వినాయకుడి ఆరాధన, శనికి కైలాభిషేకం ఈ రాశి వారికి శుభం జయం. ఇష్టదైవాన్ని మరింత శ్రద్ధగా పూజించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. అలాగే పేదవారికి తరగతి వస్త్రాలు దానం చేయండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.